హాయ్ వివర్స్, మనం వచ్చేసి 6th స్టాండర్డు తమిళనాడు గవర్నమెంటు తెలుగు 6వ తరగతి చూస్తూ ఉన్నాము. సంభాషణ శ్రీశైలం గురించి తెలుసుకుందాము. గద్య భాగంలో రవి: తాతగారు, మీరు ఏ ఊరు వెళ్ళి వచ్చారు? తాత: శ్రీశైలం వెళ్ళి వచ్చా. రవి: అలాగే అది ఎక్కడుంది అని అడిగారు. తాత: అది ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా నల్లమల కొండలపై ఉందన్నమాట. శ్రీశైలం అనే పేరుతో ఇంకా ఏమైనా క్షేత్రాలు ఉన్నాయా? తాతయ్య: ఉన్నాయి. ఈ పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో మరో 2 క్షేత్రాలు ఉన్నాయి. ఒకటి చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వరుడు ఉండేటువంటి తిరుమల కొండ, రెండవది గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరంలో ఉండేటువంటి బౌద్ధ నాగార్జునుని నివాసము అని చెప్పారనమాట. రవి: తాతగారు, ఈ 3 క్షేత్రాల్లో శ్రీశైలం అనే పేరుతో మిక్కిలి ప్రసిద్ధి చెందేది? తాత: కర్నూలు జిల్లాలో నల్లమల కొండలపై వెలసినటువంటి క్షేత్రము శ్రీశైలంగా ప్రసిద్ధి చెందింది. రవి: తాతగారు, ఆ శ్రీశైలానికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? తాత: శ్రీపర్వతము, శ్రీగిరి, శ్రీనగరము అనేటువంటి పేర్లు ఉన్నాయి. రవి: ఆ క్షేత్రంలో వెలసినటువంటి దేవుని పేరేమి? తాతయ్య: అచ్చట స్వామివారు మల్లికార్జునుడు అనే పేరుతో, అమ్మవారు బ్రహ్మరాంబ అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నారు. రవి: తాతగారు, ఆ దేవునికి మల్లికార్జునుడు అనే పేరు ఎట్లా వచ్చింది? తాతయ్య: బేష్, మంచి ప్రశ్న వేశావు రవి, చెబుతాను విను. పూర్వం చంద్రగుప్తుడనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమార్తె. ఆమె పేరు చంద్రమతి. ఆమె చిన్నప్పటి నుంచే శివునిపై అధికమైనటువంటి భక్తి కలిగి ఉండేదనమాట. దేవునిపై ఎక్కువ భక్తి ఉండేదనమాట ఆ అమ్మాయికి. ప్రతిదినము తెల్లని మల్లి పువ్వులను దండలుగా కట్టి ఎంతో భక్తితో శివుని తలపై ఉంచి పూజిస్తూ ఉండేదనమాట. ఈమె భక్తికి సంతసించి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రమతి తాను సమర్పించినటువంటి అర్జున పుష్పాలను శివుని అతని తలపై నుండి తొలగించకుండా నిత్యం ధరించి ఉండే విధంగా వరం కోరిందనమాట. ఆమె కోరికను మన్నించి శివుడు అట్లే చేశాడు. ఆనాటి నుండి అతను మల్లికార్జునుడు అని పిలువబడుతున్నాడు. సరే తాతగారు, ఈ గాథ నుండి అనేక విషయాలు తెలుసుకున్నాను. మరొక సందేహము తీర్చగలరా? అచ్చటి వెలసినటువంటి బ్రహ్మరాంబకు ఆ పేరెలా వచ్చింది? అరుణుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి వరాలు పొంది లోకులను నానా బాధలు పెట్టేవాడనమాట. వాణ్ణి సంహరించడానికి ఆ కొండపై అమ్మవారు కోట్ల కొలది భ్రమరాలతో కూడినటువంటి పుష్పమాలికను ధరించి విజృంభించగా ఆమె దండలోని భ్రమరాలన్నీ చెలరేగి ఆ రాక్షసుడిని సంహరించాయన్నమాట. అందుచేత ఆ దేవికి భ్రమరాంబ అనేటువంటి పేరు ఏర్పడింది. రవి: వారి పేర్లకు కారణాలు తెలిసాయి తాతగారు. మరి శ్రీశైలము చూడదగినటువంటి ప్రదేశాలను గురించి చెప్పండి. రవి: వారి పేర్లకు కారణాలు శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి ప్రదేశాలను గురించి చెప్పండి. తాతయ్య: విను. అచ్చట బ్రహ్మరాంబ మల్లికార్జునుల దేవాలయంతో పాటు భీముని కొలను, పాతాళగంగ, పాలరాతి నంది మొదలైనటువంటి ప్రదేశాలు చూడదగ్గవి. రవి: తాతగారు, భీముని కొలను గురించి చెప్పండి. శ్రీశైలానికి వెళ్లే దారిలో 2 కొండల మధ్య అగాధములో ఒక మడుగు కనపడుతూ ఉంటుంది. దానికే భీముని కొలను అని పేరు అనమాట. పూర్వం పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీమునికి దప్పిక ఏర్పడింది. నీటి కోసం చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా నీరు లభించకపోగా భీమసేనుడు కోపించి తన గదతో నేలపై కొట్టగా అక్కడ నీటి మడుగు ఏర్పడిందనమాట. భీముడు తన దాహాన్ని తీర్చుకున్నాడు. సో ఆ విధంగా ఏర్పడినటువంటి ఈ భీముని కొలను ఏర్పడింది. ఓహో, అందుకేనన్నమాట ఆ కొలను భీముని కొలను అనే పేరు ఏర్పడింది. ఇంకొక ప్రశ్న తాతగారు, అక్కడి పాలరాతి విగ్రహము ప్రత్యేకత ఏమిటి? తాతయ్య: ఈ ఆలయానికి కొన్ని మైళ్ళ దూరంలో పాలరాతి నంది విగ్రహం ఉంది. ఆ విగ్రహము కొమ్ముల మధ్య నుండి శ్రీశైల ఆలయ దృశ్యాన్ని చూడడము ఆనందదాయకమైనటువంటి ఒక అనుభవము. రవి: తాతగారు, అక్కడ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? తాతయ్య: ప్రతి సంవత్సరము చైత్రశుద్ధి పౌర్ణమి నాడు బ్రహ్మరాంబ సన్నిధిలో కుంభోత్సవం జరుగుతుంది. మకర సంక్రాంతి, మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల నాడు గొప్ప ఉత్సవాలు జరుగుతాయి.
ఆ సమయంలో దేశము నలుమూలల నుండి భక్తులు వచ్చి భగవంతుని దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారు నాయన. రవి, ధన్యవాదాలు తాతగారు. శ్రీశైలానికి సంబంధించినటువంటి అనేక విషయాలను తెలుసుకున్నాను. నేను కూడా రాబోయే వేసవి సెలవుల్లో ఒకసారి శ్రీశైలానికి వెళ్ళి అక్కడ విశేషాలు చూసి వస్తాను.